మీరు ఇందాక బీజేపీని బూచిగా చూపించారు కాబట్టి బీజేపీ ప్రతినిధిగా ఎండల లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడతారో చూద్దాం. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారు? మీరు బీజేపీయే తలుచుకుంటే అయిపోతుంది కానీ బీజేపీ బేస్ జాలకు పోతుందా? బీజేపీ క్రెడిట్స్ కోసం ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా? బీజేపీనే బూచిగా చూపిస్తున్నారు, ఎలా చూస్తారు మీరు? నేను ఒక విషయం ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాను. కర్ణాటకలో ఏదైతే ముస్లిం రిజర్వేషన్ స్థానంలో బీసీలకు రిజర్వేషన్ పెంపును భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. ముస్లింలకు మైనార్టీ వెల్ఫేర్ కింద మిగతా రకాలుగా మైనార్టీ సంక్షేమ శాఖను పెట్టింది. మైనార్టీ వెల్ఫేర్ కింద అభివృద్ధి పథకాలను అమలుపరుస్తారు. ఆ రకమైనటువంటి నిర్ణయం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి తీరులో ఇది బీసీ రిజర్వేషన్ ముసుగులో ముస్లిం రిజర్వేషన్ చేయాలనేటువంటి ఆలోచన కనపడతా ఉంది. బీసీలను మోసం చేసేటువంటి దృక్పథమే కనపడుతుంది తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మైనార్టీ ఓటును ముస్లిం మైనార్టీ ఓటును కన్సాలిడేట్ చేసుకునేటువంటి దురుద్దేశంతో బీసీలను వంచి మరి బీసీలలో ముస్లింలను లెక్కించి పంపినటువంటి పరిస్థితి. రాజ్యాంగ అధినేతకు గవర్నర్ గాని రాష్ట్రపతి లక్ష్మీనారాయణ గారు మీకున్న అబ్జెక్షన్ ప్రధానంగా అదేనా? ముస్లింలని బీసీలో చేర్చి వాళ్లకు సైతం రిజర్వేషన్ ఇవ్వడం మీకున్న అబ్జెక్షన్ అంతేనా? వ్యవహరిస్తారు, స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఈ గవర్నర్ కు చెప్పాలా లేకపోతే రాష్ట్రపతికి చెప్పాలా? ఎట్లా చెప్తారండి? రాజ్యాంగపరమైనటువంటి సమాంతర వ్యవస్థల్లో సుప్రీంకోర్టు స్వతంత్ర అధికారం, ఏదైతే రాజ్యాంగ అధినేతల స్వతంత్ర అధికారం, చట్టసభల స్వతంత్ర అధికారం. లక్ష్మీనారాయణ గారు నా క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేయండి. మీరు బీసీలో ముస్లింలని కలిపి వాళ్ళకు సైతం రిజర్వేషన్ ఇవ్వడం మీ అబ్జెక్షన్ అంతేనా బీజేపీ పార్టీగా? లేదు, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అట్లా చేసిరని చెప్తా ఉన్నాం. బీసీలకు చిత్తశుద్ధితో వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. 60% కుటుంబాలకు, పేద కుటుంబాలకు, బీసీలు అధికంగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు అధికంగా ఉన్నటువంటి వాళ్ళకు గ్యాస్ కనెక్షన్ గానీ, ఇల్లు గానీ, లేకపోతే టాయిలెట్ సౌకర్యం కానీ. నా క్వశ్చన్ కి సూట్ సమాధానం చెప్పండి. ఎందుకంటే బీసీలకు అది చేసినాం, బీసీలకు ఇది చేసినాం అని అంటే ఆ బీసీలో నుంచి అధికంగా ట్యాక్సులు వసూలు చేసిన ప్రభుత్వాలు ఏం చేసినా కూడా వాళ్ళేదో ఇంతకెళ్ళి ఇచ్చింది కాదు. అది ప్రజలకున్న హక్కు. మనం బీసీలకే చేసినాము, మనం ఎస్సీలకే చేసినాము తప్పడం మనం చెప్పడం కరెక్ట్ కాదేమో. మీరు కూడా ఒక బీసీగా నేను అడుగుతుంది ఒకటే, ముస్లింలని బీసీల్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు సైతం రిజర్వేషన్ కేటాయించడం బీజేపీ అబ్జెక్ట్ చేస్తుందా? అదేనా? పేదరికాన్ని నుంచి బయటపడేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, పేదరికాన్ని అడ్రస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం. నిజంగా అదే అబ్జెక్షన్ అయితే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కూడా ముస్లింల రిజర్వేషన్ పెంచుతారన్నారు. ఆ రోజు అబ్జెక్ట్ చేయలేదు బీజేపీ పార్టీ. నాకు తెలిసి నేను ఒక ఆర్టికల్లో కూడా చూసాను, గుజరాత్ లో కూడా ముస్లిం రిజర్వేషన్ ఉంది, అమలవుతుంది. అది ఇప్పుడు చేసింది కాదు, ఎప్పుడుదో అంటారు మళ్ళా. మరి అప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉంది మోడీ గారే కదా అక్కడ. ఫకీర్లు కానీ అత్యంత పేద వర్గాలను బీసీలో ఏనాడో చేర్చడం జరిగింది. వాటిని అనుసరిస్తారు. వాటికి అతీతంగా ఉన్నటువంటి వర్గాలను ముస్లింల పేరిట చెయ్యరు. ఓకే, మీరు బీసీ నాయకుడిగా బీసీల ముసుగులో బీసీల రిజర్వేషన్ ను, మతపరమైనటువంటి రిజర్వేషన్లు కొల్లగొట్టుకోపోవడాన్ని సమర్థిస్తారా? రైట్. గుజరాత్ లో ఎట్లా అవుతుంది మరి? అక్కడ గుజరాత్ లో ఎట్లా రిజర్వేషన్ అమలు అవుతుంది ముస్లింలకి? ఇక్కడైనా ఫకీర్లు, దూదేకులు, లద్దాఫులు వీళ్ళంతా కూడా బీసీ రిజర్వేషన్ లో భాగమే కదా. దూదేకులు అనే వాళ్ళను మీరు పర్టికులర్ గా ముస్లింలను చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు బీసీ కింద ఉన్నారు కదా. ఒక్కసారి మీరు అంటున్న దానికి సమాధానం తీసుకుందాం. ఏం చెప్తారు? అసలు వాస్తవానికి బీజేపీ యొక్క నైజం ఏంటి అని అంటే ఎప్పుడు ఒక కమ్యూనల్ ని దాటుకొచ్చి దాన్ని చూపించాలి. సో మీరు చట్టము అసెంబ్లీలో పెట్టినాడు, మీరు సపోర్ట్ చేశారు కదా. మరి ఆ రోజు ఇదే అంశాన్ని మీరు లేవనెత్తి ఉండొచ్చు, సపోర్ట్ చేయకుండా ఉండొచ్చు, తిరస్కరించి బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ అదేం చేయలే. కానీ ఇక్కడ ప్రజల దృష్ట్యా మాత్రము ఈ బిల్లుకి మేము మద్దతు ఇస్తున్నామని సామూహికంగా అందరూ కూడా సపోర్ట్ చేసి ఎట్లుందంటే ఒక విషయంగా సామెత ఉన్నట్టుగా అందరం వెజిటేరియన్సే కానీ
కోడిని ఎవరు తినడో తెలియదు అన్నట్టున్నారు కథ. అట్లుంది. కాబట్టి BJP నేనేమంటున్నా, వాళ్ళు కులగణన చేస్తాం, వాళ్ళు జనగణన చేస్తాం, వాళ్ళు రిజర్వేషన్ అన్న ఒక్క నిమిషం ఆగి, అన్న ఒక్క నిమిషం ఆగి, అన్న ఒక్కరి సక్కర్. సో ఇది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటి అని అంటే ఇవాళ కోర్టుకు వెళ్ళారు లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అన్న ఒక్క నిమిషం. ఒక్క ఇవాళ నిమిషం, లక్ష్మణ్ గారు. మొన్న జీవోకి ఆర్డినెన్స్ తెచ్చినాడు, అందరు కలిసి అఖిల పక్షంతో గవర్నర్ దగ్గరికి అసెంబ్లీలో వెళ్ళారు. జరిగిన చర్చ. బీజేపీ వెళ్ళలే ఆ రోజు, బీజేపీ వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళలేదు. సో బీసీ సంఘాలు వెళ్ళి బీజేపీ వాళ్ళని కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, జడ్జెస్ని మీరు చెయ్యండి, సపోర్ట్ చేయండి, మద్దతు ఇవ్వండి, చివరి నిమిషానికి వచ్చినాం, చివరి ఘట్టంలో ఉన్నాము, మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అంతా సానుకూలంగా అవుతుంది. సో ఎవరమైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీలు ప్రభుత్వాలు ఎవరున్నది ఇంపార్టెంట్ కాదు, రాజ్యాంగ ప్రకారంగా రావాల్సినటువంటి హక్కుల పట్ల ఆ సీట్లో ఎవరున్నా కూడా చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉన్నది. అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ చేస్తే ఆ పార్టీ ఒప్పుకోదు, ఆ పార్టీ చేస్తే ఈ పార్టీ ఒప్పుకోదు అన్నది ఇక్కడ చెల్లుబాటు కాదు. సంక్షేమానికి సంబంధించి మేము వాళ్ళ సిలిండర్ ఇచ్చినామో, కట్టెల పొయ్యి ఇచ్చినామో, ఇంకేమో ఇచ్చినామో చెప్పుకోవాలని అంటే, బియ్యం ఇచ్చినామో ఇంకేమో చెప్పాలనుకుంటే, కాన్స్టిట్యూషన్ పరంగా నాకున్నటువంటి హక్కును నిర్వర్తించేటువంటి బాధ్యత ప్రజలు నీకు ఆ సీట్లో కూర్చున్నందుకు ఇచ్చినారు, మీరు అది చేస్తున్నారు, అంతవరకు మాత్రమే. దీనిని భిక్షం వేసినట్టుగా కాదు. రాజ్యాంగ ప్రకారంగా కూడా నాకు ఇవాళ పొలిటికల్ ఎంపవర్మెంట్ జరిగినప్పుడు మాత్రమే అసలైన ఎంపవర్మెంట్ బీసీలకు జరిగినట్టు లెక్క. ఆ ఎంపవర్మెంట్లో ఒక అడుగు నేను ముందుకేయాలంటే ఇది చట్టం కావాలని చెప్పేసి వాళ్ళు మేము కోరుకుంటున్నాం. సో మీరు అదే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ చేసి 9th షెడ్యూల్లో చేసి ఉంటే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. మీరు అది చెయ్యలే. తమిళనాడులో గవర్నర్ వ్యవస్థ పైన ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్ళాడు. 6 నెలలైనా గవర్నర్ గారు ఏవి చేయట్లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 3 నెలల కన్నా ఎక్కువగా గవర్నర్ వ్యవస్థ చేయకూడదు అని ఒక మాట చెప్పున్నారు. బట్ దాని దృష్ట్యానే సుప్రీంకోర్టు కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ వ్యవస్థ పైన ఉన్నటువంటి ఒపీనియన్కి సంబంధించిన విషయం పట్ల కూడా అడిగితే ఈ ప్రభుత్వం కూడా, మన తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి మా అన్నని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను అన్న డిమాండ్ కాదన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకు అని అంటే ఇవాళ ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళినప్పుడు మేమేం అడుగుతున్నాం మిమ్మల్ని అంటే, మీ పార్టీ తరపున ఆ హైకోర్టుకి ఒక అఫిడవిట్ ఇవ్వండి. బీసీలకి సంబంధించినటువంటి ఇచ్చే రిజర్వేషన్లో మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ఈడబ్ల్యూసీ మేము చేసినప్పుడే 50% స్లాబ్ ఎత్తివేయబడ్డది. దానికి సంబంధించి ఈ ప్రభుత్వం కూడా ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. కేసీఆర్ 285Aలో 50% చేర్చడం ద్వారా ఇవాళ ఇది తిరకాస అయ్యింది. కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఎత్తివేయమని చెప్పేసి ఇచ్చింది. సో ఇది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. కాబట్టి గవర్నర్ గారిని కూడా ఇది బిల్ పాస్ చేస్తూ ఎట్ ద సేమ్ టైము కోర్టులు కూడా దీనిని ఒక ఉన్నటువంటి ఏమంటారు ఇంపీరికల్ డేటా బేస్లో, ట్రిపుల్ టెస్ట్ బేస్లో వీటన్నింటిలో ఈ ప్రభుత్వము ఈ తీసుకున్న నిర్ణయము పాస్ చేయండి అని మీరు ఒక అఫిడవిట్ను సబ్మిట్ చేసినట్లయితే, జనరల్ గా మనం ఆలోచిస్తే ఇందిరా సహాని కేసులో కూడా కొంత మనం ఆర్టికల్స్ కానీ గత హిస్టరీ చూస్తే అక్కడ వచ్చింది ఏంటి, మండల్ కమిషన్ రిపోర్ట్ ఏ ఆధారితంగా వచ్చింది, బ్రిటిష్ లో సమయంలో జరిగినటువంటి కులగణన ఆధారితంగా వచ్చింది.